హలో నమస్తే. గోదావరి గంగమ్మ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు. ఏ గోదావరి జలాలైతే తెలంగాణ జిల్లాల్లో ఉన్న బీళ్లను సస్యశ్యామలం చేసినాయో ఆ గోదావరి నీళ్ల సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నాడు. ఏ గోదావరి నీళ్ళైతే ఒడిసి పట్టి తెలంగాణ రైతులకు ప్రాణాధారమైన ఆ నీటిని ఇవ్వాలనో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ నీళ్లను ఇడిచిపెడుతున్నాడు. గోదావరి జలాల మీద తెలంగాణ రాష్ట్రం ఎంత కొట్లాడింది, గోదావరి జలాల కోసం, గోదావరి నీళ్లు తెలంగాణ బీళ్లకు మళ్లించాలని ఎంత కొట్లాడిందో రేవంత్ రెడ్డి అంత అలసత్వంను వహిస్తున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్లు చేసిండు. ప్రజెంటేషన్ల పేరుతోటి టైంపాస్ చేస్తున్నాడు, కానీ ఆ గోదావరి నీళ్ళని ఎత్తిపోసే పని మాత్రం చేస్తలేడు. నిన్న దాదాపు 1 గంట పాటు ప్రజెంటేషన్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలన్నీ పచ్చి అబద్ధాలే. తుమ్మిడిహెట్టి విషయంలో అబద్ధాలే, దేవాదుల విషయంలో అబద్ధాలే, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో అబద్ధాలే, మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం ఈ బ్యారేజీ విషయాల్లో కూడా అబద్ధాలే మాట్లాడుతున్నాడు. నీళ్లు ఎందుకు ఎత్తిపోస్తలేరంటే నీళ్లు ఎత్తిపోస్తందుకు అక్కడ పర్మిషన్ లేదు అని చెప్పేసి మాట్లాడతాడు. అనేక సవాళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ రకంగా అయితే గోదావరి నీటి మీద రైతుల మీద కక్ష కట్టి గోదావరి నీళ్లు రైతులకు పోకుండా చేస్తున్నాడో ఆ కక్ష తెలంగాణ రైతుల మీద తీసుకుంటున్నాడు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఎలాగైతే తెలంగాణ జలాలని, గోదావరి జలాలని తెలంగాణ బీళ్లకు మళ్లించిండో రేవంత్ రెడ్డి మాత్రం ఆ నీళ్ళని ఆంధ్రాకు మళ్లిస్తున్నాడు, ఆంధ్రాకి ఇడిచిపెడుతున్నాడు, తన గురువుకు కావలసిన సహాయం చేసి పెడుతున్నాడు. నిన్న పచ్చి అబద్ధం ఒకటి మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎత్తిపోస్తేందుకు నీళ్లు ఉండాలి కదా, నీళ్లుంటే ఎత్తిపోస్తాం కదా అని చెప్పేసి అంటాడు. కానీ ఈ రోజుకు కూడా 1,22,000 క్యూసెక్కుల నీరు తరలిపోతుంది. కన్నేపల్లి నుంచి కిందికి వెళ్ళిపోతున్నాయి. కన్నేపల్లి నుంచి లిఫ్ట్ చేయొచ్చు, లిఫ్ట్ చేస్తలేరు. దేవాదుల నుంచి లిఫ్ట్ చేయొచ్చు, దేవాదుల నుంచి రోజుకు దాదాపు 1/2 టీఎంసీ నీళ్లను లిఫ్ట్ చేయొచ్చు. సరే, అన్నారం, సుందిళ్ళ, మేడిగడ్డ ఈ బ్యారేజీల్లో మీరు చెప్పినట్టే ఎన్డీఎస్ఏ ఆ బ్యారేజీల్లో నీరు నిల్వ చేయొద్దు అని చెప్పిందని మీరు చెప్పిన మాటనే ఒకసారి సరే కరెక్టే అనుకుంటే, మరి దేవాదుల నుంచి ఎందుకు లిఫ్ట్ చేస్తలేరు? తుమ్మిడిహెట్టి విషయంలో ఇన్ని అబద్ధాలు ఎందుకు? పర్మిషన్లు ఉన్నాయంటారు. పర్మిషన్ల లెటర్లు చూపెట్టండి అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు గారు అడిగితే ఆ పర్మిషన్ల లెటర్లు మాత్రం చూపెట్టారు. 2014 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే తెలంగాణలో ఉంది. 2014 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మహారాష్ట్రలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఢిల్లీలో ఉంది. తెలంగాణ రైతులు ఇవన్నీ గమనిస్తున్నారు, బరాబర్ అడుగుతున్నారు. 3 ప్రాంతాల్లో 3 కేంద్రాల్లో మీ ప్రభుత్వమే ఉన్నప్పుడు తుమ్మిడిహట్టికి ఎందుకు పర్మిషన్లు రాలేదు, ఎందుకు పర్మిషన్లు తీసుకోలేదని ఖచ్చితంగా మహారాష్ట్ర వ్యతిరేకించింది. తుమ్మిడిహట్టికి పర్మిషన్ల మీద అనేక లేఖలు రాసింది రాష్ట్ర ప్రభుత్వానికి, సిడబ్ల్యూసీకి లేఖలు రాసింది. 160 టీఎంసీల నీళ్ళు అక్కడ ఉన్నాయని చెప్పేసి 160 టీఎంసీల నీళ్ళు అక్కడ లేవని స్పష్టంగా చెప్పింది. అయినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, తెలంగాణ ఉన్న నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా అదే పాట పాడుతున్నారు, ఇంకా మేడిగడ్డ తుమ్మిడిహట్టి పాటనే పాడుతున్నారు. వాస్తవానికి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు నిన్న ఏం చెప్తారు, మేము 6-7 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసినాం ఆల్రెడీ అని చెప్పేసి అంటారు. తట్టెడు మట్టెట్టలేదు, కానీ 6-7 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందంటే వీళ్ళు ఏం చేసిండ్రు? ఆ ప్రాజెక్టులకు కాంట్రాక్ట్ ఇచ్చి కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చి, ఆ మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చిన దాంట్లో వీళ్ళ కమిషన్లు తీసుకొని వీళ్ళు బయటపడ్డారు. కమిషన్ల సర్కార్, కాంగ్రెస్ సర్కార్. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు, అడ్డం పొడుగు మాట్లాడిన మాటలకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, నీళ్ల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క దానికి సమాధానం చెప్పిండు, సవాళ్ళు విసిరిండు. ఈ సమాధానాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేడు. ఎంతసేపు ప్రజెంటేషన్లు అని చెప్పేసి టైంపాస్ చేస్తాడు తప్పిస్తే ఇప్పటికీ దాదాపు నాకు తెలిసి ఒక 5-6 సార్లు ప్రజెంటేషన్లు చేసి ఉంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ గోదావరి జలాల విషయంలో.
మరోపక్క కృష్ణా జలాల విషయంలో గొడవ నడుస్తూనే ఉంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మహబూబ్నగర్ జిల్లా పాలమూరు జిల్లా ప్రతినిధి బృందం ఒకటి రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ రాజోలి బండకు పోయినరు. రాజోలి బండ దగ్గర పోయి ఏ రకంగా అయితే కృష్ణా నీళ్లను కర్ణాటక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజోలి బండ నుంచి తీసుకొని పోతుంది, పాలమూరు ఎడారిగా మారుతుందని ఒక ఆందోళన అక్కడ చేపట్టింది. పాలమూరు జిల్లా రైతుల్లో నిజానికి చాలా ఆందోళన ఉంది. ఇప్పటికే కృష్ణా నదిలో నీళ్ళు లేవు, జూరాలలో లేవు, బీలమాలో లేవు, నెట్టెంపాడులో లేవు. అక్కడ నుంచి శ్రీశైలంకి వస్తాయా, శ్రీశైలంకి ఎత్తుదామంటే శ్రీశైలం నుంచి కూడా ఎత్తుకునే పరిస్థితి లేదు. ఇంతటి ఆందోళనకర పరిస్థితి ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ల పేరుతోటి టైంపాస్ చేస్తున్నాడు, కానీ ఒక్క కాంక్రీట్ స్టెప్ కూడా, ఒక్క అడుగు కూడా ముందరికి వేస్తలేడు. తెలంగాణ రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఇంత నిర్లక్ష్యం ఎందుకంటే వాళ్ళు వరంగల్ డిక్లరేషన్ పేరుతోటి రైతులకు అనేక హామీలు ఇచ్చిండ్రు. ఆ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఎందుకు వచ్చిండ్రా వీళ్ళు అధికారంలోకి, వీళ్ళు ఆంధ్రప్రదేశ్ కోసం అధికారంలోకి వచ్చిండ్రా లేకపోతే కర్ణాటక కోసం అధికారంలోకి వచ్చిండ్రా అనే అనుకునే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు గారు ఈరోజు చాలా వివరంగా దాదాపు గంటన్నర పాటు ఈ గోదావరి జలాల మీద ప్రజెంటేషన్ ఇచ్చిండు, డాక్యుమెంట్లతో సహా చూపించిండు. దేవాదుల నుంచి నీళ్లు ఎందుకు ఎత్తిపోస్తలేరని చెప్పేసి హరీష్ రావు గారు సూటిగా ప్రశ్నించారు. దేవాదుల నుంచి 1.5 టీఎంసీ, రోజుకు 0.5 టీఎంసీని సంవత్సరం మొత్తం తీసుకుంటే దాదాపు 50-60 టీఎంసీల నీటిని అక్కడి నుంచి ఎత్తిపోసే అవకాశం ఉంది, కానీ ఆ నీటిని ముట్టుకుంటలేరు. ఒకసారి హరీష్ రావు గారు దేవాదుల మీద ఏమన్నారో ఒకసారి చూద్దాం. సరే, మేడిగడ్డ దగ్గరనేమో కుంటి సాకులు పెట్టి కేసీఆర్కు పేరు వస్తుందో బీఆర్ఎస్కు పేరు వస్తుందని నువ్వు మోటార్ లాంచ్ చేయకుండా డ్రామాలు నడుపుతా ఉన్నావు. సమ్మక్క బ్యారేజ్ దగ్గర ఈరోజు దేవాదుల మోటార్లు ఎందుకు నడుపుతలేవు? అదేం ఎన్డీఎస్ఏ అడ్డం లేదు, ఏం అడ్డం లేదు కదా. వై ఆర్ యూ నాట్ రన్నింగ్ ద మోటార్స్ ఆఫ్ దేవాదుల ప్రాజెక్ట్? ఇప్పుడు ఈ నిమిషానికి దేవాదుల ఎంత ఫ్లో ఉందో మీకు చూపిస్తా. సమక్క బ్యారేజ్ ఆన్ చేయి బాబు. ఎస్, 1,08,000 క్యూసెక్లు ఇప్పుడు రైట్ నౌ సమక్క బ్యారేజ్ దగ్గర ఫ్లడ్. 2,542 క్యూసెక్లు పర్ డే ఎత్తే అవకాశం ఉంది. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 900 క్యూసెక్లు మాత్రమే ఎత్తుతుంది. వరంగల్ జిల్లాలో 75-80% చెరువులు ఎండిపోయి ఉన్నాయి. నీ గురుదక్షిణ చెల్లింపులో భాగంగా నీ చంద్రబాబుకు కిందికి ఇడిచిపెడుతున్నావు. ఎందుకు మోటార్లు ఆన్ చేస్తలేవు? ఇక్కడ ఎన్డీఏ అడ్డం లేదు, రిపేర్లు లేవు, ఏది లేదు కదా. కట్నీళ్లు పెట్టిన పొయ్యి లెక్కుంది. ఆడ మోటార్లు వచ్చి నువ్వు వరంగల్ జిల్లాను ఎందుకు సస్యశ్యామలం చేస్తలేవు? సోయి లేదు మీకు. గోదావరి నీళ్లు పోతుంటే నీళ్లు ఎత్తుకోవాలనే సోయి లేదు. ఒకవైపు కరువు వచ్చింది, ఎలినెనో వచ్చింది, ప్రపంచమంతా మంచినీళ్ళకు ఆగమవుతుంది, కరువు కోరల్లో ప్రపంచం చిక్కుకపోతుంది, రైతాంగం ఆగమవుతారని చెప్పి ప్రపంచమంతా కూడా చుక్కను ఒడిచిపడుతుంటే నువ్వు జారవిడిస్తున్నవే. దీనికి ముందు సమాధానం చెప్పు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీళ్ల మంత్రిగా ముఖ్యమంత్రిగా మీరిద్దరు ఫెయిల్ అయిపోయిండ్రు. నేరపూరిత నిర్లక్ష్యం, క్రిమినల్ నెగ్లిజెన్స్. నీళ్లు ఉండి కూడా ఎత్తుకోకపోవడం, నీళ్లు ఉండి కూడా దాన్ని ఉపయోగించకపోవడం అనేది ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్. తెలంగాణ రైతులు ఒక విషయాన్ని గమనించాలి. ప్రత్యేకంగా ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉండే కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వండి, ఇతర ప్రాజెక్టులు కానివ్వండి, ఈ ప్రాజెక్టుల పరివాహక ప్రాంతంలో ఉండే రైతులు ఒక మాట గమనించాలి. 2014 వరకు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అని చెప్పేసి టైంపాస్ చేసిండ్రు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ రైతులు, ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సమైక్య రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం టైంపాస్ కోసమే తెలంగాణ ప్రాజెక్టులను తెర మీదికి తీసుకొచ్చింది, కానీ ఏ ఒక్క రోజు కూడా వాటి పట్ల వారికి నిబద్ధత లేదు. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఇప్పుడు కూడా ఉంది. ఏ సమైక్య పాలకులైతే తెలంగాణ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి, తెలంగాణకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి తెలంగాణ రైతులకు ద్రోహం చేసిండ్రో, తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టిండ్రో, అదే విధంగా ఈ రోజున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కూడా వ్యవహరిస్తుంది. ప్రాణహిత చేవెళ్ళ విషయంలో హరీష్ రావు గారు ఏమన్నారు ఒకసారి చూద్దాం.
నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను, అన్నావు కదా అగ్రిమెంట్ ఉందని పెట్టు, దమ్ముంటే బయట పెట్టు. ఒకవేళ తమ్మిడిహట్టికి 152 మీటర్లకు మహారాష్ట్ర ఒప్పుకొని ఉంటే ఆ అగ్రిమెంట్ ఏదైనా ఉంటే బయట పెట్టు. ఐఎమ్ రెడీ టు రిజైన్. ఆ క్షమాపణ చెప్పు. అబద్ధాలు మాట్లాడింది, రాజకీయాల కోసం అబద్ధాలు మాట్లాడినా తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పు. ఇంకోటి అడుగుతున్నా, యూ కెన్ అండర్స్టాండ్ అవర్ సిన్సియారిటీ. కాంగ్రెస్ వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. వీళ్ళ మేనిఫెస్టోలో తమ్మిడిహట్టి కడతాము అన్నారు, తమ్మిడిహట్టి కడతాం పీక్తాము అన్నారు. 2.5 సంవత్సరాలు మీకు అపాయింట్మెంట్ దొరకలేదా? ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే నెల లోపల పోయి కలిసిన నేను. కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ గెలిస్తే వచ్చిన గవర్నమెంట్ వచ్చిన 10 రోజులకే పోయి కలిసిన. స్వయంగా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు 2 రోజులు మహారాష్ట్రలో ఉండి వెయిట్ చేసి, ముఖ్యమంత్రి ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు నేను ఈయనే ఉంటా అని ఆడ కూర్చొని ఆయన టైం ఇచ్చినప్పుడు కలిసి బతిలాట వచ్చిండు. 6 నెలల్లో కేసీఆర్ పోయిండు, మా ఇంజనీర్లు పోయిండు, నేనే 3-4 సార్లు పోయినా. మరి మీరు 2.5 సంవత్సరాలు పోయింది కూడా లేదు కదా. అంత డ్రామా మీ కంపెనీ. 2.5 ఏళ్ళల్లో తమ్మిడిహట్టి కోసం మీరు కనీసం ఒక్కసారైనా మహారాష్ట్రకు పోయినరా? 2 సంవత్సరాల 7 నెలలు పూర్తయింది. దట్ షోస్ యువర్ కమిట్మెంట్. హరీష్ రావు గారు అడుగుతున్నారు, ఒక్కసారన్నా మహారాష్ట్రకు పోయినా అని చెప్పేసి. పోయిండు మన ముఖ్యమంత్రి, మహారాష్ట్రకు పోయిండు. ముఖ్యమంత్రి అయినా తొలినాళ్ళలో పోయిండు, పోయి సల్మాన్ ఖాన్ తోటి ఫోటో దిగి వచ్చిండు. మహారాష్ట్రకు పోయి సల్మాన్ ఖాన్ తోటి ఫోటో దిగుతందుకోసం ఆయన దగ్గర టైం ఉంది. కానీ మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి ఈ తుమ్మిడిహట్టి మీద వీళ్ళు చెప్తున్న కథల్ని, తుమ్మిడిహట్టి దగ్గర మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్పిన దాన్ని ఆయన మాత్రం ఒప్పుకుంటలేడు. అది ఆ పని మాత్రం చేస్తలేడు. కాంగ్రెస్ పార్టీ ప్రాణహిత చేవెళ్లకు సంబంధించి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినామని చెప్తుంది. కానీ ఈ 6,000 కోట్ల రూపాయలు కూడా కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సుల పేర్ల మీద ఇచ్చిన పైసలే. ఒకసారి హరీష్ రావు గారు ఏమన్నారు చూద్దాం. ఇవాళ ఇంకా రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు, మేము 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. సిగ్గుండాలే మాట్లాడనీకి. మీరు ఖర్చు పెట్టలే, బొక్కిర్రు పందికొక్కులొక్క బొక్కిర్రు మీరు. ఐఎమ్ ఆన్ రికార్డ్. 2,328 కోట్లు పనులు చేయకుండా సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద మీరు పైసలు దొబ్బినరు, పంచుకొని తిన్నారు. 2,328 crores వితౌట్ డూయింగ్ ఎ పీస్ ఆఫ్ వర్క్. సర్వే అండ్ మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద బిల్లులు ఎత్తినరు, పంచుకొని తిన్నారు. మీరు 6,000 కోట్ల పని చేయలే. అందులో సగం పైసలు ఉత్తగానే పని చేయకుండా మొబిలైజేషన్ అడ్వాన్స్ అని సర్వే అని బిల్లులు ఎత్తినరు. నువ్వు చెప్పిన 6,000లో సగం పైసలు గవ్వే. అంటే మీరు కమిషన్లు, మొబిలైజేషన్ అడ్వాన్స్లు, కాంట్రాక్ట్లు మీకు అలవాటు. బీఆర్ఎస్ వచ్చినాక మొబిలైజేషన్ అడ్వాన్స్ సిస్టమే రద్దు చేసినాం. ఈపీ మేడిగడ్డ లేదా కాళేశ్వరం ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు మొత్తం అర్థం కావాలంటే నీళ్ళ మీద చుక్క మీద ఆ పరివాహక ప్రాంతంలో ఉండే ప్రతి ఎకరం మీద, ప్రతి గ్రామం మీద, ప్రతి మండలం మీద పూర్తి అవగాహన ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది. కానీ మన ముఖ్యమంత్రికి ఆ అవగాహన ఉన్నట్లేదు. మేడిగడ్డ దగ్గర నిరంతరం నీళ్లుంటాయి. అక్కడి నుంచి ఎత్తిపోయడం వల్ల మిగతా పైన ప్రాజెక్టులన్నింటినీ నింపొచ్చు అని కేసీఆర్ గారు ఆలోచించి మేడిగడ్డ దగ్గర ఆ బ్యారాజ్ కట్టిండ్రు. కానీ రేవంత్ రెడ్డి నిన్న ఏమంటాడు, అక్కడ నీళ్ళే లేవని చెప్పేసి అని అంటాడు. ఈ రోజుకు కూడా 122,000 క్యూసెక్కులు కిందికి వెళ్ళిపోతున్నాయి. ఒకసారి హరీష్ రావు గారు మేడిగడ్డ మీద ఏమన్నారు ఒకసారి చూద్దాం. వచ్చింది బై, ఎలినో వచ్చే వాననే పడతలేదు, సుక్క నీళ్ళు లేవు, ఈయన ఒత్తు అంటాడు, ఆడ నీళ్ళు ఉన్నాయి అంటుండు. నీకు మెదడు లేదు. నీ మెదడులో కొంత ఎర్రున్నదా లేకపోతే పిచ్చి ఉన్నదో నాకు తెలియదు. గా ఎలినో వచ్చింది కనుకనే నేను ఆ రోజు చెప్పిన, కేసీఆర్ ముందు చూపుతో కరువు వచ్చినా కాలం కాకపోయినా నీళ్లుండే మేడిగడ్డ కట్టిండు కేసీఆర్ అని ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా. నేను ఆయన అంటుండు, ఒక ఆయన అంటాడు ముందు చూపుతో కట్టిండు అంటాడు అని, నాకెంతో గుజ్జు లేదు, పొడుగున్నాడు, అది ఇదని మాట్లాడి. ఎస్, మళ్ళీ చెప్తున్నా, కరువు వచ్చినా కాలం కాకపోయినా నీళ్లుండే ఒకే ఒక్క ప్రాంతం మన తెలంగాణలో మేడిగడ్డ కనుకనే అడగట్టినాం. నేను ఉత్తగా చెప్తలేను, లైవ్ స్ట్రీమ్ చూపిస్తా. ఈ నిమిషానికి, ఈ సెకండ్కు 89,230 క్యూసెక్లు పోతున్నాయి. ఈ సెకండ్కు 89,230 క్యూసెక్లు పోతున్నాయి. రేవంత్ రెడ్డి ఏమంటుండు, అరే వర్షమే పడలేదు భయ్, నీళ్ళే లేవు భయ్, ఏడొత్తాలే, ఎవరిని వస్తాలే, నల్లొత్తే కదా బిందె నింపుకునేది అన్నాడు. మరి నీళ్ళు కావా అవి?
అరే వాన పడ్డా పడకపోయినా కాలమైనా కాకపోయినా మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉంటాయని చెప్పినా అగో అదే 89,230 క్యూసెక్ల నీళ్లు. ఓత్తావా నీ విజ్ఞత. నీకు రాజకీయాలు ముఖ్యమా, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా, రైతు ప్రయోజనాలు ముఖ్యమా? నౌ డు యూ డిసైడ్ మిస్టర్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఈ అబద్ధాలని ఇంకా రాబోయే 2 సంవత్సరాల్లో చెప్తుంది. ఎందుకంటే చెప్పిన అబద్ధమే చెప్తే రైతులు ఎక్కడో ఒక దగ్గర కన్విన్స్ అవుతారేమో అని చెప్పేసి అని వాళ్ళ ప్రయత్నం, కానీ ఎక్కడ కూడా రైతులు కన్విన్స్ అయ్యే సందర్భం కనిపిస్తలేదు. రైతులు ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, బరాబర్ అడుగుతున్నారు, రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ నీళ్ళనన్నీ సముద్రంలో పోయేటట్టు చేస్తున్నారు, ఎందుకు ఈ నీళ్ళన్నీ కింది రాష్ట్రానికి పోయేటట్టుగా చేస్తున్నారు, ఈ కొన్ని నీళ్ళన్నా మాకిస్తే ఈ కరువు సమయంలో, ఈ కరువు టైంలో మాకు ఎంతో కొంత పంట పండించుకుంటాం కదా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రైతులు అడుగుతున్నారు, బరాబర్ అడుగుతున్నారు. హరీష్ రావు గారు అందుకే సవాల్ విసిరిండ్రు, మీకు చేతనైతే లేదు, మీకు చేత కాదు, మీరు చేయలేరు, మీరు రాష్ట్రంలో ఇరిగేషన్ పట్ల మీకు అవగాహన లేదు, రాష్ట్రంలో రైతుల పట్ల మీకు ప్రేమ లేదు, అందుకే ఎట్లా పోతాయి నీళ్ళు ఎట్లా రావు తెలంగాణకు, తెలంగాణ ప్రాజెక్టులని, బ్యారేజ్లని, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజ్లని నింపలేకపోతున్నారు, మాకు టైం ఇవ్వండి అని ఒక సవాల్ ఇసిరిండు. ఆ సవాల్ను ఒకసారి చూసి బరాబర్ అడుగుదాం, ఏం బరాబర్ అడుగుదామో ఒకసారి ఈరోజు మాట్లాడదాం. నేను సవాల్ వేస్తున్నా, ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు జీతం వద్దు, కారు వద్దు, ప్యూన్ వద్దు, ఫ్యాన్ వద్దు. కారు, ఫ్యూను, జీతం, ఫ్యాను ఏమొద్దు. 3 నెలలు ఎట్లా నీళ్లు రావో మేము చేసి చూపిస్తాం, నీళ్లు బారిచ్చి చూపిస్తాం. పదవి నేను కొత్తగా చేస్తలేను, 13 ఏళ్ళు చేసిన మంత్రిగా. నాకు కొత్తగా ఏదో పదవి అవసరము లేదు, పదవి కోసము కాదు. నువ్వు సవాల్ విసిరినవు కనుక మాట్లాడుతున్నా. ఒక్క 2 నెలలు 3 నెలలు కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తాం, బరాబర్ ఎల్లంపల్లికి నీళ్లు తెస్తాం. ఒకవేళ నీళ్లు లేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. ఐ విల్ లీవ్ పాలిటిక్స్. ఆర్ యు రెడీ? ఎందుకు ఈ మాటలు మాట్లాడుతావు నువ్వు? సిస్టమ్ ఈజ్ రెడీ, నీళ్ళు తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నది. నువ్వు చిల్లర రాజకీయాల కోసం మాట్లాడుతున్నావు. రైట్, అందుకే మనం అడుగుదాం, ప్రతిరోజు అడుగుతానే ఉందాం. తెలంగాణ రైతులను సూపర్ ఎల్ నినో బారి నుంచి తప్పించడం కోసం, తెలంగాణ రైతులను కరువు కొరల నుంచి కాపాడడం కోసం బరాబర్ అడుగుతూనే ఉందాం. తెలంగాణలో ఉన్న నీళ్ళని, తెలంగాణ కోసం కట్టిన ప్రాజెక్టులని, తెలంగాణ రైతులకు నీళ్ళు ఇస్తేందుకు వచ్చిన ప్రాజెక్టులని కాంగ్రెస్ పార్టీ నెగ్లెక్ట్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ వాటిని పట్టించుకుంటలేదు. ఈ రోజు వరకు కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానివ్వండి, గోదావరి నదీ జలాల విషయంలో వీళ్ళు చెప్పిన తుమ్మిడిహట్టే, వీళ్ళు చెప్పిన దేవాదులనే, వీళ్ళు చెప్పిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టులోనే మేడిగడ్డ బ్యారేజ్ని రిపేర్ చేయకుండా ఎట్లా టైంపాస్ చేస్తున్నారో బరాబర్ అడుగుదాం. ఈరోజు తెలంగాణ రైతుల పక్షాన నిలబడదాం, ప్రశ్నిద్దాం, అడుగుతానే ఉందాం. ఎల్ నినో కరువు వస్తని చెప్తున్న రేవంత్, కండ్ల ముందే వరద పారుతుంటే ఎందుకు బొంకుతున్నావు? ఎందుకు అక్కడ నీళ్లు లేవు, వర్షాలు పడలేదు, నీళ్లు లేవని ఎందుకు మాట్లాడుతున్నావు? ప్రత్యక్షంగా కనిపిస్తుంది కదా, ప్రతి ఒక్క టీవీ ఛానల్ చూపిస్తుంది కదా, అక్కడ మేడిగడ్డ దగ్గర, కన్నేపల్లి దగ్గర ఎన్ని నీళ్లున్నాయో చూపిస్తుంటే మీకెందుకు అర్థమైతలేదు? కనీసం దేవాదుల దగ్గర నీళ్ళన్నా ఎత్తిపోస్తందుకు మీకు సోయి లేదా? బరాబర్ అడుగుదాం. గండ కరువులో కూడా నీళ్లుంటాయనే కేసీఆర్ గారు ఆలోచన చేసి మేడిగడ్డ దగ్గర బరాజ్ కట్టిండ్రు. లక్షల క్యూసెక్ల నీళ్లు ఒడిసి పట్టకుండా కిందికి ఇడిచిపెడుతున్నావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇడిచిపెడుతున్నావు ముఖ్యమంత్రి. ఎందుకు? తెలంగాణ రైతుల కంటే మీకు రాజకీయమే ముఖ్యమైందా? బరాబర్ అడుగుదాం. కాళేశ్వరం మీద పగబట్టి తుమ్మిడిహట్టి కథలుగా చెప్తున్నారు. అక్కడ ఏమీ లేదు, ఏం జరగదు, ఏం కాదు. అయినా అక్కడేదో అయిపోతుంది, అక్కడ ప్రాజెక్టు కట్టేసేస్తాం, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తాం, అక్కడ 160 టీఎంసీల నీరుని మేము నిల్వ చేస్తాం, అక్కడి నుంచి 160 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేస్తామంటారు. ఇవేవి కావని తెలిసినా కూడా ఇంకా తెలంగాణ రైతులను ఆంధ్ర ప్రాంత పాలకులు సమైక్య రాష్ట్రంలో ఏ రకంగా అయితే తెలంగాణ ప్రజలను మోసం చేసిండ్రో, తెలంగాణ రైతులను మోసం చేసిండ్రో, అట్లనే మళ్ళా మోసం చేయాలని చూస్తున్నారు. మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతోటి 1000 కోట్లు కాంగ్రెస్ పార్టీ తినలేదా? పోనీ 2.5 ఏళ్లలో తుమ్మిడిహట్టి కోసం మీరేం చేసిండ్రు? 2.5 ఏళ్లలో
మీ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు మాట్లాడలేకపోయినారు, ఎందుకు వాళ్ళని ఒప్పించలేకపోయినారు, బరాబర్ అడుగుదాం.